ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించొద్దు అని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ వేసిన పిటిషన్ నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు తీయకూడదని ఈ పిటిషన్ వేయడం జరిగింది అని అనేసి అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ మిస్యూజ్ ఆఫ్ పవర్స్ మీద కోర్టులో కేసు దాఖలైంది. అయితే దీని గురించే ప్రస్తుతం చిట్టిబాబు గారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, అయితే పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన పిటిషన్ గురించి ఏమంటారు సార్? అంటే అటు ఆయన పొలిటీషియన్ గా ఉంటూ ఇటు సినిమాలు తీయకూడదా? అది రాజ్యాంగ విరుద్ధం అమ్మా. యాక్చువల్ గా చేశారు కానీ దాని మీద కేసేసి ఆయన వేసాడు. కేసు ఏం చేస్తాం, వాళ్ళకే ఉండాలి ఇంకే విచక్షణ, అంతే చెప్తే ఆయన గవర్నమెంట్ కారులో హీరోయిన్ డ్రాప్ అవటము, ఇది పదవిలో ఉంటూ ఆయన అధికారంలో ఉంటూ యాక్ట్ చేయటం, రెమ్యూనరేషన్ తీసుకోకూడదు. రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఓపెన్ గా ఆయనే చెప్పాడు కదా, రిటర్న్ ఇస్తానని. సో అదేమవుతుందంటే ఆ రాజ్యాంగ విరుద్ధం. ఆ పదవిలో ప్రజాప్రతినిధిగా ప్రజల పాలనలో ఉంటూ ప్రభుత్వ అధికారం ఉంటూ అధికార దుర్వినియోగం కిందే వస్తుంది. అది పర్మిషన్ తీసుకోవాలి. యాక్ట్ చేయాలంటే యాక్చువల్ గా ఈ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యాక్ట్ చేయడానికి. దీంట్లో డబ్బులు తీసుకోవట్లేదు, కేవలం ఒక ప్రజా ప్రయోజనం కోసమో లేకపోతే ఇంకోటో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా సార్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచే, స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ఇవ్వాలి, లాంఛనంగా ఇవ్వాలి. అది ఆయన ప్రభుత్వం తీసుకోవచ్చు, ఎంతసేపు తీసుకోవచ్చు, కానీ కాకపోతే డబ్బులు తీసుకోకుండా చెయ్యాలి. ఈ షుడ్ నాట్ అంటే పదవిలో ఉంటూ మరొక రూపంగా డబ్బులు సంపాదించే కార్యక్రమంలో చేయకూడదు. అది ఉంది. యాక్చువల్ లోపం అయితే లోపం ఉంది. బట్ ఆయన ఇది మాట్లాడే పవన్ కళ్యాణ్ అలా అది ఇది మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇవన్నీ మరి ఆలోచించాలి కదా, ఆయన పక్కన ఉన్న వాళ్ళన్నా చెప్పాలి కదా. ఇదంటే మన పద్ధతి కాదు. కరెక్ట్, మనం పర్మిషన్ తీసుకుని మన గవర్నమెంటే కదా, గవర్నమెంట్ అప్లై చేసి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తే ఆ 10 రోజులు రామారావు గారు చేశారు. రామారావు గారు ఆయన ప్రభుత్వం. అదే సార్, గతంలో కూడా ఎంతో మంది సినిమా స్టార్స్, అంటే ఇటు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, అటు తమిళ్లో కావచ్చు, ఇతర భాషల్లో ఏదైనా కానీ ఎంతో మంది యాక్టర్స్ గా ఉంటూ పొలిటీషియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరైనా నటించారా సార్ ఇలా సినిమాల్లో పొలిటీషియన్స్ గా ఉంటూ చేశారమ్మా? ఇప్పుడు గతంలో కృష్ణరాజు గారు మినిస్టర్ గా ఉంటూ కూడా చేశారు, కృష్ణ గారు చేశారు, ఎంపీగా ఉంటూ చేశారు. అంటే ఒక లెటర్, అదేంటి ఎంపీలు వీళ్ళే కనుక ఏదో ఒక లెటర్ పెట్టేస్తారు, ఎంపీగా ఢిల్లీ పార్లమెంట్ లెటర్ పెట్టి, సో నేను ఈ కార్యక్రమాలు ప్రజలకు కమిట్ అయిన కార్యక్రమాలు, సో ఇక వాళ్ళని నష్టపరచకూడదు, సో నా బాధ్యత అనేది పెట్టేసి చేస్తారు. అది కాకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఎక్కువ నీతులు మాట్లాడతారు కదా ఆయన. వాళ్ళందరూ నీతులు మాట్లాడలా, వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఈయన ఎక్కువ నీతులు, ఎక్కువ శుద్ధపూస మాటలు ఎక్కువ మాట్లాడతారు కదా. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి. అందువల్ల మరి ప్రశ్నిస్తారు. నువ్వు అన్ని మాట్లాడేవాడు, నువ్వు ఎలా చేస్తావు? ఏం మాట్లాడినోడు మాట్లాడుకుంటూ తన పని చేసుకుపోయేవాడి గురించి పెద్ద పట్టించుకోరు పబ్లిక్ కూడా. ఎప్పుడైతే ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడో, రాజ్యాంగము అది ఇది అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎక్కువ మాట్లాడతాడు కదా ఆయన. నీతులు ఎక్కువ, ఆ నీతులు ఎక్కువ మాట్లాడతారు, అడుగుతారు ఖచ్చితంగా. ఇన్ని నీతులు మాట్లాడావు, నువ్వు ఎలా చేస్తున్నావు, ఇది ఈ రాజ్యాంగ విరుద్ధం కాదా అని అడుగుతారు కదా. అది అట్లా జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ అనే అతను దేంట్లోనూ నిలకడ నిబద్ధత లేదు అతనికి. ఆయనకి ఏదో రాజకీయాలకు వచ్చాడు, ఆవేశంతో ప్రజల్ని మెస్మరైజ్ చేశాడు బిగిన్లో. ఇప్పుడు ఆవేశం అంతా డొల్లా అని తెలిసిపోయింది. అది కూడా ఒక సినిమా నటనే కానీ ఇంకోటి కాదు అని తెలిసిపోయింది. ఆయన ఏ మాటకి కట్టుబడి ఉండడు, ఏ మాటకి నిలబడి ఉండడు, ఎప్పుడు ఏమంటాడో ఎప్పుడు ఏం మారతాడో తెలియదు. ఇప్పుడు ఈ సినిమా రాజకీయాలకు వచ్చాక సినిమాలు చేయను అన్నాడు. సినిమా చేయండి, ఇప్పుడు తర్వాత నాకు ఆదాయం అదే కనుక నేను సినిమా చేయక తప్పదు అన్నాడు. రేపు మళ్ళీ ఏమంటాడో తెలియదు, రేపు ఈ కేసు వచ్చినాక షూటింగ్ చేయను అంటాడు. ఇవన్నీ ఇప్పుడు మామూలుగా తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే ఇలాంటి రావు. ఎప్పుడైతే నీతులు ఎక్కువ మాట్లాడి అది రాజ్యాంగమాన్ని తెలిసినట్టు ఎక్కువ మాట్లాడటం వల్లే వచ్చే సమస్యలు. అతను ఎక్కువ అతిగా మాట్లాడటం మానేసి కరెక్ట్ గా ఆలోచించి మాట్లాడటం మొదలైతే ఈ పెద్ద విషయం ఎన్ని పెద్దగా ఉండవు.
సో గతంలో కూడా యాక్టర్స్ గా ఉంటూ పొలిటీషియన్స్ గా మారిన వాళ్ళు ఎంతో మంది మళ్ళీ యాక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మటుకు ఈ పాయింట్ రేజ్ అయింది, పిటిషన్ వేశారు కాబట్టి ఆయన ఇన్ కేస్ ఒకవేళ పర్మిషన్ తీసుకొని ఉంటే ఇది పెద్ద పాయింట్ కాదు, సమస్య కాదు అని అంటారు. కానీ ఏదేమైనా కానీ ఒక పర్మిషన్ అయితే తీసుకొని ఉంటే అయితే ఇబ్బంది కాదు అని అంటారు, రైట్? ఇబ్బంది కాదు. ప్లస్ కొన్ని విషయాలు ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నా కూడా ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ దిగటం ఏంటమ్మా, రైట్. అందరూ చూసే కదా. అది ఎట్లా, అది పెద్ద దుర్వినియోగం కదా. దానివల్ల పోయేది ఏమింది అంటే వేరు, పోయేది ఏమింది అనేది మామూలు వాళ్ళకి వేరు. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, ప్రభుత్వ అధికారంలో ఉన్నావు. అధికారంలో ఉన్నప్పుడు రాంగ్ అది. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి డెఫినెట్ గా, రైట్? ఎథిక్స్, మోరల్స్, ఎటికేసీస్ ఫాలో అవ్వాలి కదా. అది కాకుండా మనం చేసే తప్పులన్నీ చేస్తా ఉంటాం. మనం చేసే తప్పులు అడగకుండా మా ఎదుకోళ్ళని మాత్రం నీతులు చెప్తా ఉంటే అది ఆయనలో ఉన్న సమస్య. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.